ఎంతసేపు అయింది డాక్టర్ గారు మీరు వచ్చి? ఇంతకు ముందే వచ్చానమ్మా. మీరు చెప్పారు కదా గుడిలో హోమం చేయిస్తే మంచిది అని. పూజారి గారితో ఆ విషయం మాట్లాడడానికి గుడికి వెళ్ళి వస్తున్నాం. అవునా? ఏమన్నారమ్మా పూజారి గారు? ఎప్పుడు చేస్తామన్నారు? రేపే ఆ కార్యక్రమం జరిపిద్దామన్నారు. సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డాక్టర్ గారు. అలాగేనమ్మా. హలో, ఏంటి వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, మసాజ్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాను. ఓకే, రేపు మళ్ళీ టైంకి రా. అలాగేనమ్మా, వస్తానమ్మా. అమ్మయ్యా, ఎవరికంటా పడకుండా కీ ప్రింట్ తీసుకున్నాను. నువ్వు ఏ టైంకి వచ్చి ఏం మసాజ్ చేసినా ఆయన బ్రతుకు మంచం మీదే కదా. క్షమా, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? సత్యమన్నయ్య గురించి అఖిల్ బాబు. ఐశ్వర్య అక్క కంట పడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసుకుని వస్తారా లేదా అని నాకు టెన్షన్గా ఉంది. ఒకవేళ అన్నయ్య గనుక దొరికిపోతే అనవసరంగా మన వల్ల తను మాట పడాల్సి వస్తుంది. పర్లేదమ్మా, నీకోసం మాటలు పడ్డానికి కూడా నేను సిద్ధమే. నా తోడబుట్టిన చెల్లెలు ఇలా కష్టంలో ఉంటే మాట పడాల్సి వస్తుందని చెప్పి నేను భయపడతానా ఏంటి? తోడబుట్టకపోయినా కూడా అంతకు మించిన అభిమానంతో నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు.
నా చెల్లెలి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదిగోండి బాబు, మీరు చెప్పినట్టు సబ్బు మీద తాళం చెవి ప్రింట్ వేసి తీసుకొచ్చాను. గుడ్, వెరీ గుడ్. నేను వెంటనే వెళ్ళి దీని సాయంతో డూప్లికేట్ కి తయారు చేయించుకుని వస్తాను. అలాగే బాబు. కూర్చోండి అన్నయ్య, టీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడేం వద్దులే. అమ్మ తులసమ్మ, నాకు ఒక చిన్న సందేహం. ఏంటన్నయ్య? మీరు మ్యూజిక్ థెరపీ చేసి మీ మావయ్య గారికి నయం చేయాలనుకుంటున్నారు కదా? అవును. నువ్వు అలా పాట పాడడం వల్ల ఆయనలో మార్పు వస్తుందంటావా అమ్మా? తప్పకుండా వస్తుందన్నయ్య. సంగీతానికి అంత శక్తి ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఉందన్నయ్య, సంగీతానికి చాలా గొప్ప శక్తి ఉంది. అమృతవర్షిణి రాగాన్ని ఆలపించి ప్రకృతిని పులకరింప చేస్తే వర్షం కురుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. హనుమంతుడు లంకకు నిప్పు పెట్టినప్పుడు ఆ మంటని ఆర్పడం కోసం రావణాసురుడు వీణపై అమృతవర్షిణి రాగాన్ని పలికిస్తే వర్షం కురిసి మంటలు ఆరిపోయాయని రామాయణం చెప్తోంది. అది త్రేతాయుగం నాటి మాట అనుకుందాం, కానీ కలియుగంలో కూడా అలాంటి సంఘటన జరిగిందన్నయ్య. ముత్తుస్వామి దీక్షితారు తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి వెళ్లారట. ఆ ఊర్లో వర్షాలు కురవక, పంటలు పండక అక్కడ భూములన్నీ ఎండిపోయున్నాయట. అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ అమృతవర్షిణి రాగంలో అమ్మవారిని శృతిస్తే కుండపోతగా వర్షం కురిసిందంట. అవన్నీ కథలని కొందరు కొట్టి పారేయొచ్చు. మా కళ్ళ ముందు కూడా అలాంటి సంఘటన జరిగిందన్నయ్య. అవునా? ఏం జరిగిందమ్మా? గతంలో అనారోగ్యంతో ఉన్న మా తాతగారికి మ్యూజిక్ థెరపీ చేసి మేమే నయం చేశాము. అవునా? మీ తాతగారంటే? మా తాతగారంటే మా అత్తయ్య గారి నాన్నగారు. ఓ. ఆయన కారులో వస్తుండగా యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇలాగే ఇప్పుడు మామయ్య గారు ఎలా బెడ్ మీద ఉన్నారో మా తాతగారు కూడా అలాగే బెడ్ మీద ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి మ్యూజిక్ థెరపీ చేస్తే ఆయన స్పృహలోకి వచ్చారు. అయితే ఇంకేం తల్లి, మీరు చేసే మ్యూజిక్ థెరపీ వల్ల మీ మామయ్య గారు పూర్తిగా కోలుకుంటారు. మీ మీద పడ్డ నిందలు పోగొడతారు. మీరు మళ్ళీ మీ కుటుంబానికి దగ్గరవుతారు. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. నా కోరిక కూడా అదే అన్నయ్య. ఆ కన్నయ్య దయ చూపిస్తే తొందరలో మనం అనుకున్నది జరుగుతుంది. తప్పకుండా జరుగుతుందమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అవునే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండేసరికి బోర్ కొడుతుంది. సరదాగా ఏదన్నా ప్రోగ్రాం ఫిక్స్ చేయకూడదు? వెళ్దాం. ఓకే, అరగంటలో వచ్చేస్తాను. ఐశ్వర్య, ఏంటత్తయ్యా? రేపు గుళ్ళో చేయించే ప్రత్యేక హోమానికి సంబంధించి పూజా ద్రవ్యాలు తీసుకురావాలమ్మా. అవును కదా, తీసుకురావాలి. పక్క వీధిలోనే పూజా స్టోర్స్ ఉంది కదా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. నేనొచ్చే వరకు మీ మావయ్య గారిని చూసుకుంటావా? ఆ ముసలాన్ని నేను చూసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేమైనా పనుందా? అవునత్తయ్య, ఆడిటర్ గారితో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. అయినా పూజా ద్రవ్యాలు తీసుకురావడానికి మీరు వెళ్ళటం ఏంటత్తయ్య? నేను తీసుకొస్తాను కదా. నేను ఎలాగో బయటకు వెళ్తున్నాను కాబట్టి ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఓ గాడ్. మీరు వెళ్ళి మావయ్య గారి సంగతి చూసుకోండి, నేను ఇవి తీసుకొస్తాను. అలాగేనమ్మా. పూజలు హోమాలు చేయిస్తేనే ఆరోగ్యాలు కుదుట పడితే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు?
అంతమంది డాక్టర్లు ఎందుకు? ఏంటో వీళ్ళ పిచ్చి నమ్మకం. అఖిల్ బాబు, అఖిల్ బాబు, ఏమైంది శ్యామా? ఇటు చూడండి. అంటే ఐశ్వర్య వదినే నాన్నగారి ఈ పరిస్థితికి కారణం అన్నమాట. వదలను, ఆ భూతాన్ని వదలను. అఖిల్ బాబు ఆగండి. అడ్డు చెప్పక శ్యామా. ఇంతకాలం ఇలా చెబుతూ ఉండబట్టే నా తండ్రికి ఈ పరిస్థితి వచ్చింది. అడ్డు తప్పుకో. ఆగండి. మీరున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మామయ్య గారికి ట్రీట్మెంట్ జరగదు. అక్కని ఇంట్లో నుంచి గంటేస్తారు. అత్తయ్య గారు, మామయ్య గారు, తన కొడుకులందరూ తన కళ్ళ ముందు పిల్ల పాపలతో కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నారు కదా. ఆ కలల్ని మనం పాడు చేయడం కరెక్ట్ కాదు. వెళ్ళి కొడితేనో తిడితేనో పని జరిగేది అఖిల్ బాబు. ఐశ్వర్య అక్కలో మార్పు తేవాలి. తన కుటుంబంలో కలిసిపోవాలి. ఇది తన కుటుంబం అనుకుని అందరితో కలిసి ఉండాలి. ప్లీజ్ ఆలోచించండి. శ్యామ, మనిషిలో మార్పు రావడం అనేది కష్టం శ్యామ. మాటలు చెప్పుకోవడంలోనే ఉంటుంది, చేతల్లో ఉండదు. నీతి వాక్యాలు ఆలోచనలకే, ఆచరణకి రావు. నీ మీద గౌరవంతో ఇప్పుడు ఆగిపోతున్నాను. ఈసారి నువ్వు కాదు కదా, తనని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు అడ్డుపడ్డా తన అంతు చుట్టం ఖాయం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని. కీ కింద పడిపోయింది, మీదేనేమో చూసుకోండి. నాదేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్.
ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మావయ్య గారికి ట్రీట్మెంట్ జరగదు. శ్యామ మాటలు గుర్తొచ్చి నిన్నేమీ చేయకుండా ఆగిపోతున్నాను వదినా. డాడీ కోలుకున్నాక నీ సంగతి చెప్తా. ఏమండి, రేపు మీ పేరు మీద ప్రత్యేక పూజలు హోమాలు చేయిస్తున్నాము. అక్కడ హోమాలు పూజలు చేయించాక అనారోగ్యం పాలైన ఎంతో మందికి పూర్తిగా నయమైందంట. నరాలు పూర్తిగా చచ్చుబడిపోయి మంచాన పడ్డవాళ్లు కూడా లేచి తిరుగుతున్నారంట. గుడికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడొచ్చాం. రేపు ఉదయాన్నే గుడికి రమ్మన్నారు. మేం వెళ్తూ వెళ్తూ మీకు టిఫిన్ పెట్టి టాబ్లెట్ వేసి వెళ్తాం. 2-3 గంటల్లో అక్కడ కార్యక్రమం పూర్తయిపోతుంది. వెంటనే ఇంటికొచ్చేస్తాం. ఆ 2-3 గంటలు మాత్రం మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళక తప్పడం లేదు. యాక్చువల్గా మీకు తోడుగా ఐశ్వర్య ఇంట్లోనే ఉంటాను అంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హోమం దగ్గర కూర్చోవాలని పూజారి గారు చెప్పారు. అందువల్లే ఐశ్వర్య కూడా నాతో పాటు రావాల్సొస్తోంది. రేపు ఆ పూజా కార్యక్రమాలు జరిపించాక ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుపడుతుందని నాకు నమ్మకం ఉందండి. రేపటితో మన కష్టాలు తీరిపోతాయండి. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నానమ్మా. అత్తయ్య, మనం గుడికెళ్ళొచ్చేసరికి 2 hours పడుతుంది కదా. మరి మావయ్య గారికి టిఫిన్ టాబ్లెట్స్. మావయ్య గారికి టిఫిన్ పెట్టానమ్మా. టాబ్లెట్ కూడా వేసేశాను. అయితే పర్లేదు. వెళ్దాం పదండి. చెప్పులు లోపల విడుద్దాం బాబు. వేసుకోండి. రండి బాబు, రామ్మా. బాబు మీరు ఇక్కడే ఉండండి బాబు. నేను దొడ్డుగుమ్మం తలుపు తీసి వస్తాను. అలాగే. బాబు నేను వెళ్ళి మెయిన్ డోర్ లాకేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. నేను అట్నుంచి వస్తాను. అలాగే. రండి బాబు, మీ నాన్నగారు రూమ్ ఇటుపక్కే ఉంది. రండి.
డాడీ ఎలా ఉన్నారు డాడీ? మామయ్య గారు మీరేం దిగులు పడకండి, మేము వచ్చాం కదా. డాడీ మీరు ధైర్యంగా ఉండండి. మ్యూజిక్ థెరపీ చేస్తే మీకు పూర్తిగా నయమవుతుంది. అందుకే మేము వచ్చాం. అమ్మా ఐశ్వర్య, కాశీ నుంచి తెచ్చిన గంగాజలం తీసుకురమ్మని చెప్పాను. అది తీసుకొస్తున్నావు కదా? ఆ, అయ్యో మర్చిపోయానత్తయ్య. అది మావయ్య గారి రూమ్లోనే ఉంది. బయలుదేరేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను, హడావిడిలో మర్చిపోయాను.